శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మురళి. బాబా ఈ మురళిలో మనకి వతన్ సమాచారాన్ని వినిపించారు. బాబా అనన్యమైనటువంటి వారిని నెంబర్ 1గా మారిన పిల్లలని మార్చి చేశారు. ముఖ్యంగా మమ్మ. బాబా మమ్మని మర్జ్ చేసి పిల్లలందరి స్థితి చూడండి ఎలాగుంది. ఎలా అయితే ఎప్పటి వరకు చేరుకుంటారు. మరి పిల్లల్లో ఇప్పుడు వర్తమాన సమయంలో కావాల్సింది ఏంటి అంటూ మమ్మతో కూడా మాట్లాడిన విషయాలని బాబా ఈ మురళిలో షేర్ చేశారు. బాబా సార రూపంలో పిల్లలు ఎంత జమ చేసుకున్నారనేది ఒక్కసారి చూసుకోండి. మీ పొదుపు ఖాతా పైన శ్రద్ధ పెట్టండి. అలాగే అఖండ మహాదానిగా కండి అన్నారు. ఇది 31 డిసెంబర్ 2000 ఇయర్లో బాబా వినిపించిన మురళి. బచత్ కా ఖాతా జమా కర్ అఖండ మహాదాని బనో. పొదుపు ఖాతాను జమ చేసుకొని అఖండ మహాదానిగా కండి. आज नवयुग रचता अपने नवयुग अधिकारी बच्चों को देख रहे हैं. ఈరోజు నవయుగ రచయిత తన నవయుగ అధికారి పిల్లలను చూస్తూ ఉన్నారు. आज पुराने युग में साधारण है और कल नए युग में राज्य अधिकारी पूज्य है. ఈరోజు మీరు పాత యుగంలో సాధారణంగా ఉన్నారు. రేపు కొత్త యుగంలో రాజ్య అధికారిగా అయి పూజ్యులుగా ఉంటారు. ఆజ్ ఔర్ కల్ కా ఖేల్ హై. ఈరోజు మరియు రేపటి ఆట ఇది. ఈరోజు ఎలా ఉన్నాం, రేపు చూస్తే వండర్ఫుల్, చాలా అద్భుతం. ఈరోజు మనము చాలా సాధారణంగా కనబడుతున్నాం, కానీ రేపైతే నవయుగంలో రాజ్యాధికారిగా పూజ్యులుగా అవుతాం. ఆజ్ క్యా ఔర్ కల్ క్యా. నేడెలా ఉన్నారు, రేపెలా ఉండబోతున్నారు. जो अनन्य ज्ञानी तो आत्मा बच्चे हैं, उनके सामने आने वाला कल भी इतना ही स्पष्ट है जितना आज स्पष्ट है. ఎవరైతే అనన్యమైన జ్ఞాని పిల్లలుగా ఉన్నారో వారి ఎదుట రేపు కూడా ఈరోజు ఎంత స్పష్టంగా ఉందో అంత స్పష్టంగా కనబడుతుంది. రేపటి భవిష్యత్తు అంత స్పష్టంగా ఉంది. आप सभी तो नए वर्ष मनाने आए हो, लेकिन बाप दादा नया युग देख रहे हैं. మీరందరైతే నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు, కానీ బాప్ దాదా నూతన యుగాన్ని చూస్తూ ఉన్నారు. नए वर्ष में तो हर एक ने अपना अपना नया प्लान बनाया ही होगा. కొత్త సంవత్సరంలోనైతే ప్రతి ఒక్కరూ తమ తమ కొత్త ప్లాన్స్ని తయారు చేసుకొని ఉంటారు. న్యూ ఇయర్ రెజల్యూషన్ అని ప్రతి ఒక్కరూ తన కోసం ఏదో ఒక ఆలోచన చేసి ఉంటారు అంటున్నారు. आज पुराने की समाप्ति है. समाप्ति में सारे वर्ष की रिजल्ट देखी जाती है. ఈరోజు పాత సంవత్సరం యొక్క సమాప్తి. మరి సమాప్తిలో గతం యొక్క రిజల్ట్ అంతా ఒక్కసారి చూడటం జరుగుతుంది. तो आज बाप दादा ने भी हर एक बच्चे का वर्ष का रिजल्ट देखा. మరి ఈరోజు బాప్ దాదా కూడా ప్రతి ఒక్క పిల్లల యొక్క ఈ సంవత్సరపు రిజల్ట్ని చూశాను అంటున్నారు. బాప్ దాదా को तो देखने में समय नहीं लगता. బాబాకైతే ఇంతమందివి రిజిస్టర్లు చూడటం టైం ఏమీ పట్టదు. మొత్తం మన సంవత్సరపు చార్ట్ ఇంతమంది పిల్లలవి బాబాకి అసలు సమయమే పట్టదు. तो आज विशेष सभी बच्चों के जमा का खाता देखा. మరి ఈరోజు స్పెషల్గా బాబా పిల్లలందరి యొక్క జమా ఖాతాను చూశారు. पुरुषार्थ तो सभी बच्चों ने किया, याद में भी रहे, सेवा भी की,
संबंध संपर्क में भी लौकिक या अलौकिक परिवार में निभाया, लेकिन इन तीनों बातों में जमा का खाता कितना हुआ? పురుషార్థమైతే పిల్లలందరూ చేశారు. సంవత్సరం అంతా నువ్వు పురుషార్థమే చేయలేదు అలా అనట్లేదు బాబా. పురుషార్థమైతే చేశారు, స్మృతిలో కూడా ఉన్నారు, సేవ కూడా చేశారు. సంబంధ సంపర్కంలో లౌకిక అలౌకిక పరివారాన్ని కూడా నిలుపుకున్నారు. కానీ ఈ 3 విషయాల్లో జమా ఖాతా ఎంత జరిగింది? అన్నీ చేశారు, కానీ ఎంత చేశారో ఒక్కసారి ఆ డేటా చూద్దాం అంటున్నారు బాబా. आज वतन में बाप दादा ने जगदम्बा माँ को इमर्ज किया. ఈరోజు బాప్దాదా వతనంలో జగదంబ తల్లిని మమ్మాను ఇమర్జ్ చేశారు. ఖాసీ అయి, బాబాకు దగ్గొస్తుంది. ఆజ్ బాజా థోడా ఖరాబ్ హే, ఈరోజు ఈ గొంతు కొంచెం చెడిపోయి ఉంది అంటున్నారు. బజానాతో పడేగానా, కానీ ఈ వాయిద్యాన్ని నేను మ్రోగించాలి కదా అంటున్నారు. బాబా కోసం ఏముంది, అదొక ఇన్స్ట్రుమెంట్. तो बाप दादा और मम्मा ने मिलकर सभी के बचत का खाता देखा. మరి బాప్ దాదా మరియు మమ్మ ఇద్దరూ కలిసి అందరి పొదుపు ఖాతాను చూశారు. బచత్ కర్కే జమా కితనా హువా, పొదుపు చేసుకున్నాక ఎంత జమ అయింది అనేది కూడా చూశారు. తో క్యా దేఖా, మరి ఏం కనిపించి ఉంటుంది? नंबरवार तो सभी है ही, लेकिन जितना जमा का खाता होना चाहिए उतना खाते में जमा कम था. నంబర్ వారీగా అయితే పిల్లలందరూ ఉండే ఉంటారు, కానీ ఎంతైతే జమా ఖాతా ఉండాలో అంతగా ఖాతాలో జమ తక్కువగా కనబడుతుంది. तो जगदम्बा माँ ने प्रश्न पूछा, याद की सब्जेक्ट में कई बच्चों का लक्ष्य अच्छा भी है, ఇంకా తక్కువగా ఉంది కదా రిజల్ట్. జగదంబ తల్లి మమ్మ ఒక ప్రశ్న వేశారు. స్మృతి సబ్జెక్టులో పిల్లలందరి లక్ష్యం కూడా బాగుంది, పురుషార్థం కూడా బాగుంది, అయినా జమా ఖాతా ఎంత అవ్వాలో అంత ఎందుకు అవ్వట్లేదు, తక్కువ ఎందుకుంది అని అంటున్నారు. बातें रूरिहान चलते चलते यही रिजल्ट निकली कि योग का अभ्यास तो कर ही रहे हैं, लेकिन योग के रिजल्ट की परसेंटेज साधारण होने के कारण जमा का खाता भी साधारण ही है. విషయాలు అంటే ఆత్మిక సంభాషణ నడుస్తూ ఉంది అలా బాప్దాదాకి మరియు మమ్మాకి. అలా నడుస్తూ ఉంటే మాటల్లో రిజల్ట్ ఫైనల్ గా ఏమని అర్థమైంది అంటే, యోగ అభ్యాసం అయితే పిల్లలు చేస్తూనే ఉన్నారు, కానీ యోగం స్టేజ్ యొక్క పర్సంటేజ్ అంటే యోగం యొక్క క్వాలిటీ సాధారణంగా ఉంటుంది. యోగం చేశారా అంటే చేశారు, ఆ యోగం క్వాలిటీ ఉండాలి కదా, అంటే చాలా మంచి ఏకాగ్రమైన మంచి స్థితిలో ఉన్న యోగం ఉండాలి. అంటే ఆ యోగం స్టేజ్ యొక్క పర్సంటేజ్ సామాన్యంగా ఉంది, ఆర్డినరీగా ఉంది. దాని కారణంగా జమా ఖాతా కూడా ఆర్డినరీగానే ఉండిపోతుంది. योग का लक्ष्य अच्छी तरह से है, लेकिन योग की रिजल्ट है. యోగం లక్ష్యం అయితే బాగుంది అందరిది, కానీ యోగానికి రిజల్ట్ ఏంటి? ఇప్పుడు నేను గంట సేపు యోగం చేశాను అంటారు, దాని రిజల్ట్ ఏంటి? గంట సేపు యోగం చేసిన దానికి ఏదైనా కనబడాలి కదా, వారి యొక్క ముఖంలో కానీ వ్యవహారంలో కానీ మాటల్లో కానీ. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే వారి స్థితిలో కానీ ఆ చేసిన యోగం యొక్క ఫలితము ఏదో ఒక రూపంలో బయటికి కనిపించాలి కదా. అదే బాబా అన్న రిజల్ట్ ఏమిటి అంటే, యాక్చువల్గా యోగం చేస్తే దాని రిజల్ట్ యోగయుక్తంగా యుక్తియుక్తమైన మాటలు మరియు నడవడిక. యోగయుక్తంగా ఉండటం, యుక్తియుక్తమైనటువంటి మాటలు మరియు నడవడిక. అంటే మన వాణిలో కర్మల్లో ఈ రెండు కనిపించాలి. వాణిలో కర్మల్లో యోగయుక్తంగానూ ఉండాలి, युक्तियुक्तंगानु ఉండాలి. उसमें कमी होने के कारण योग लगाने के समय योग में अच्छे हैं, लेकिन योगी अर्थात योगी का जीवन में प्रभाव,
इसीलिए जमा का खाता कोई कोई समय का जमा होता है. దీంట్లో కొంచెం లోపం ఉన్న కారణంగా, అంటే యోగయుక్తంగా యుక్తియుక్తమైన మాటలు కర్మలు అవి ఉండట్లేదు. యోగం అయితే చేస్తున్నామంటున్నారు, యోగం వరకే అది ఉంటుంది. కానీ యోగం అనుభవం చెప్పమంటే కూడా భలే చెప్తారు, కానీ అది కర్మల్లో కనపట్ల, వాణిలో కూడా కనబడట్ల. అందుకే బాబా అన్నారు, ఆ లోపం ఉన్న కారణంగా యోగం చేసే సమయంలో యోగంలో అయితే బాగుంటున్నారు, కానీ యోగి అంటే ఏంటి? యోగి అంటే యోగి జీవితంలో ప్రభావం కనబడాలి. వీళ్ళు యోగిలు అని పరిచయం అక్కర్లా, చూడగానే మీరు ఒక యోగిలాగా ఉన్నారు అనేది వారికి అర్థమైపోతుంది. అంటే వారి యొక్క దృష్టి ఈ ప్రపంచానికి అతీతంగా ఉంటుంది. వారి మాటలు పాజిటివ్, చాలా శుభమైనటువంటి భావనతో ఉంటాయి. ప్రతి దానిలో యుక్తియుక్తంగా యోగయుక్తంగా మాట్లాడతారు. నడవడిక నడక అన్నింటిలో తేడా కనిపిస్తుంది కదా. అందుకే బాబా అంటున్నారు, ఈ రిజల్ట్ యోగి జీవితం యొక్క ప్రభావం కనిపించాలి. అందుకే జమా ఖాతా పిల్లలందరిది కొంతమందిదే జమ అవుతుంది, మొత్తం జమ అవ్వట్లేదు. గంటలు గంటలు చేశాను అనుకుంటున్నారు, కానీ మొత్తం జమ అవ్వట్లేదు. చల్తే చల్తే యాద్ కి పర్సంటేజ్ సాధారణ హో జాతీ హై. నడుస్తూ నడుస్తూ ఉంటే స్మృతి యొక్క పర్సంటేజ్ సాధారణమైపోతుంది. ఉస్మే బహుత్ కమ్ జమా కా ఖాతా బంతా హై. అందులో చాలా తక్కువగా జమా ఖాతా తయారవుతుంది. దూసరా, ఇదొక రీజన్ మా అమ్మ బాబా ఇద్దరు కలిసి పిల్లల్లో గమనించింది స్థితిలో ఎందుకు అలా ఉన్నారు అనడానికి. రెండవది సేవాకి రూరిహాంచెలి, రెండవది ఆత్మిక సంభాషణలో సేవ గురించి కూడా చూశారు. సేవాతో బహుత్ కర్తే హై, దిన్ రాత్ బిజీ మే రహతే హై. సేవలు కూడా బాగా చేస్తున్నారు, సేవలు బాగా జరుగుతున్నాయి, రాత్రి బవళ్ళు బిజీగా ఉంటున్నారు సేవల్లో. प्लान भी बहुत अच्छी बनाती है और सेवा में वृद्धि भी बहुत अच्छी हो रही है. ప్లాన్స్ కూడా చాలా మంచిగా తయారు చేస్తున్నారు, సేవలో వృద్ధి కూడా చాలా బాగా జరుగుతుంది. फिर भी मेजॉरिटी का जमा का खाता कम क्यों? అయినప్పటికీ మెజారిటీ పిల్లల యొక్క జమా ఖాతా తక్కువ ఎందుకు ఉంటుంది? तो रिहान में यह निकला कि सेवा तो सब कर रहे हैं. మరి ఆత్మిక సంభాషణలో ఇదే విషయం వెలువడింది. సేవ అయితే అందరూ చేస్తూ ఉన్నారు, తనని తాను బిజీగా ఉంచుకునే పురుషార్థం బాగా చేస్తున్నారు. అయినా కారణం ఏంటి? మరి కారణం ఏంటి? సేవ యొక్క బలం కూడా లభిస్తుంది, ఫలం కూడా లభిస్తుంది. బలం అంటే ఏంటి? స్వయం హృదయంలో సంతుష్టంగా ఉండటం. ఫలం ఏంటి? సర్వులను సంతుష్టంగా చేయటం. సేవ యొక్క బలం అంటే స్వయం సంతుష్టత, సేవ యొక్క ఫలము అనగా సర్వుల సంతుష్టత. ఒకవేళ సేవ చేశారు, శ్రమ చేశారు, సమయం పట్టింది, హృదయంలో సంతుష్టత మరియు సర్వుల సంతుష్టత, సాతీలైనా తోడున్న వారైనా లేక ఎవరైతే ఆ సేవలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి హృదయపూర్వకమైనటువంటి సంతుష్టత కనిపించాలి. అంటే వాళ్ళందరికీ అలా అనుభవం అవ్వాలి, సంతుష్టమైన అనుభవం కలగాలి. చాలా బాగుంది అని వెళ్ళిపోవడం కాదు, హృదయంలో సంతుష్టత యొక్క అలా అనుభవం అవ్వాలి. कुछ मिला बहुत अच्छा सुना वह अलग बात है, कुछ मिला कुछ पाया जिसको बाप दादा ने पहले भी सुनाया. एक है दिमाग तक तीर लगना और दूसरा है दिल पर तीर लगना. ఏదైనా దొరికిందా వాళ్ళకి? కొంచెం మంచి విషయాలు విన్నారు, అది వేరే విషయం. కానీ ఏదైనా లభించాలి, ఏదైనా వారు పొందాలి. విన్న దాంట్లో వాళ్ళు ఏదైనా పొందాను అని అనిపించాలి. అది ఈ ఒక్క రోజు వరకే పరిమితం అయ్యేలా కాదు, వాళ్ళ తోడుగా ఇది నేను పొందాను, అక్కడ నేను ఇది చూశాను, ఇది నాకు లభించింది అని వారి ఆత్మలో ఏదైనా చేరాలి.
అలా బాబా అంటున్నారు, హృదయపూర్వకమైన సంతుష్టత యొక్క అనుభవం చేసుకోవాలి. దీన్ని బాబా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఒకటేమో మనం జ్ఞానం వినిపిస్తే వాళ్ళ బుద్ధి వరకు రీచ్ అవ్వడం, అంటే వాళ్ళ మెదడుకి తగలటం, చాలా మంచి లాజిక్తో బాగా చెప్పారు అని అనుకోవడం. రెండవది ఏంటి, హార్ట్కి తగలడం, అంటే హృదయంలో అక్కడే రియలైజేషన్ జరిగి పరివర్తన మొదలవ్వడం. హృదయానికి బాణం తగలాలా, లేకపోతే కేవలం మెదడికి బుద్ధికి తగలాలా? చూడండి, రాముడు కూడా ఎన్నిసార్లు బాణాలు వేశాడు. ఏ తలను కట్ చేసినా తలలు కట్ అవుతున్నాయి, అతుకుతున్నాయి, కట్ అవుతున్నాయి, అతుకుతున్నాయి. తర్వాత విభీషణుడు రహస్యం చెప్తాడు, అక్కడ కాదు అసలు బాణం వేయాల్సింది, ఆయనకి ఇక్కడ ఉంది, నాభి దగ్గర అమృత బాండం ఉంది, మీరు నాభి దగ్గర పాయింట్ చేయండి. అంటే ఎక్కడ మనం తగిలించాలి, ఆ ఆత్మకు రియలైజేషన్ చేయించాలి అనేది మనకి తెలియాలి. కేవలం బుద్ధిపరంగా వాళ్ళని టచ్ చేస్తే సరిపోదు, హృదయానికి తాకాలి జ్ఞానం. అగర్ సేవా की और स्व भी संतुष्टता, अपने को खुश करने की संतुष्टता नहीं, बहुत अच्छा हुआ नहीं, दिल माने స్వయం కి బి और సర్వ కి బి. ఒకవేళ మీరు ఏదైనా సేవ చేశారంటే మీలో ఆ సంతుష్టత అనుభవం జరగాలి. ఏదో మిమ్మల్ని మీరు సంతోష పెట్టడానికి టైం అంతా సఫలమైంది, మంచి సేవ చేశాను అలా కాదు, పైన కాదు, కానీ నిజంగా మీకు అనిపించాలి, సంతుష్టత మీకు కలగాలి, సర్వులకు సంతుష్టత అనుభవం అవ్వాలి. తో దిల్ మానే స్వకిబి और సర్వకిబి, మన హృదయం ఒప్పుకోవాలి, ఎస్ నువ్వు చాలా మంచిగా సేవలో ఉన్నావు, సేవ చేసావని ఆ సంతుష్టత అనుభవం అవ్వాలి. और दूसरी बात है सेवा की और उसकी रिजल्ट अपनी मेहनत या मैंने किया ये स्वीकार किया, अर्थात सेवा का फल खा लिया. ఒకవేళ మీరు సేవ చేశారు, కానీ రిజల్ట్ వచ్చాక నేను ఎంత కష్టపడ్డాను కాబట్టి సేవ ఇంత బాగా జరిగింది, చూసారా ఎంత బాగా జరిగిందో ఈరోజు సేవ, నేను అంత కష్టపడ్డాను, నేను ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు ఎంత కష్టపడి ఎన్ని చేస్తే ఇలా జరిగింది అని నేను చేశానని స్వీకరించడం, దీన్నేమంటారు, ఫలం రాగానే దాతకు అర్పించకుండా తినేసేయడం. సేవా ఫలం రాగానే తినేసేయడం. చూడండి, ఏనుగుకి ఏదైనా మనం ఇస్తే అది డైరెక్ట్ తినదంట, మావిటి వాడికి ఇస్తుంది ఫస్ట్. యజమాని ఏది పెడితే అది స్వీకరిస్తుంది, ఎవరిచ్చినైనా తీసుకొని యజమానికి పాస్ చేస్తుంది. మరి మనం చేసిన సేవ యొక్క ఫలం అలా మనం కచ్చాగా రాగానే అలా తినేసేయకూడదు కదా. జమ ఎక్కడవుతుంది అలా వెంటనే తినేస్తే? జమ అవ్వదు కదా. बाप दादा ने कराया, बाप दादा के तरफ अटेंशन दिलाया, अपनी आत्मा की तरफ नहीं. మీరు బాప్ దాదా చేయించారు అని బాప్ దాదా వైపు అటెన్షన్ ని కలిగించాలి తప్ప తన ఆత్మ వైపు కాదు. ఈ అక్కే చాలా మంచిది, ఆ అన్నే చాలా మంచివాడు ఇలా కాదు. బాప్ దాదా ఫలానా ఆత్మ ద్వారా మంచిగా చేయించారు బాబా, అలా అనుభవం చేయించాలి. ఇది జమా ఖాతాను పెంచుకోవటం. అందుకే చూస్తే టోటల్ రిజల్ట్లో శ్రమ ఎక్కువ చేశారు, ఎనర్జీ, సమయం, టైం అండ్ ఎనర్జీని కూడా ఎక్కువగా ఉపయోగించారు, కానీ కొద్దిగా షో కూడా చేశారు. షో ఎక్కువైపోయింది. చేసింది బాగానే చేశారు, శ్రమ కూడా చేశారు, టైం ఎనర్జీ అన్నీ పెట్టారు, కానీ షో ఎక్కువైపోయింది. అందుకే జమా ఖాతా తగ్గిపోయింది. జమా ఖాతా యొక్క తాళం చెవి చాలా సహజం, డైమండ్ తాళం చెవి అది. జమా ఖాతా యొక్క తాళం చెవి, గోల్డెన్ తాళం చెవిని మీరు పెడతారు, కానీ జమా ఖాతాది డైమండ్ తాళం చెవి. ఏంటది? నిమిత్త భావ్ और నిర్మాణ భావ్. నిమిత్త భావము, నిర్మాణ భావం
ఇది డైమండ్ తాళం చెవి. अगर हर एक आत्मा के प्रति चाहे साथी चाहे सेवा जिस आत्मा की करते हो, दोनों में सेवा के समय आगे पीछे नहीं, सेवा करने के समय निमित्त भाव, निर्माण भाव, निस्वार्थ शुभ भावना और शुभ स्नेह इमर्ज हो तो जमा का खाता बढ़ता जाएगा. ఒకవేళ ప్రతి ఆత్మ పట్ల వారు మీ తోటి వారైనా లేక సేవ ఏ ఆత్మదైతే మీరు చేస్తూ ఉన్నారో, ఎవరి సేవలో అయితే ఉన్నారో వారిదైనా, ఇద్దరి యొక్క సేవా సమయం ముందు వెనక కాదు, కానీ సేవ చేసే సమయంలో నిమిత్త భావం, నిర్మాణ భావం, నిస్వార్థమైన శుభ భావన, అలాగే శుభ స్నేహం ఇమర్చవ్వాలి. అప్పుడు జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. ఏదో స్వార్థంతో ఈరోజు నేను వీళ్ళ సేవ చేస్తే రేపు నాకు కావాల్సింది అది, అందులో వాళ్ళు సహాయం చేస్తారు, అలా స్వార్థంతో సేవ కాదు. నిస్వార్థమైన శుభ భావన, శుభ స్నేహం ఇమర్జ్ అవ్వాలి. బాప్దాదా జగతంబ తల్లిని చూస్తూ ఈ విషయాలు చెప్తున్నారు. ఈ విధితో సేవ చేసే వాళ్ళ జమా ఖాతా ఎలా పెరుగుతుంది? మా అమ్మకు చూపిస్తూ చెప్తున్నారు, ఇలా ఉంటే ఎలా పెరుగుద్ది పిల్లలది అని. బస్ సెకండ్ में अनेक घंटों का जमा का खाता जमा हो जाता है. అసలు మీరు నిస్వార్థంగా నిమిత్త భావంతో చేస్తే ఒక్క సెకండ్లో, 1 సెకండ్ ఎనఫ్ అంటున్నారు బాబా, ఒక్క సెకండ్లో అనేక గంటల జమా ఖాతా जमा అవుతుంది. जैसे टिक 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 जोर से जल्दी जल्दी करो ऐसे मशीन चलती है. तो जगदम्बा बड़ी खुश हो रही थी कि जमा का खाता जमा करना तो बहुत सहज है. ఏ విధంగా టిక్ 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 అంటూ ఏదైనా మెషిన్ ఆన్ చేశారనుకోండి, ఎంత ఫాస్ట్గా ఏదైనా జరుగుతుంది. మెషిన్లో అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది కదా. అలాగే బాబా నా నిమిత్త భావం, నిర్మాణ భావం అది కూడా ఒక మెషినరీ వంటిది. ఫాస్ట్గా జమా ఖాతాను పెంచేస్తుంది. అనేక గంటలవి, అనేక సమయాలవి జమ చేస్తుంది. మా అమ్మ చాలా సంతోషపడుతూ ఉన్నారు. జమా ఖాతా జమా చేసుకోవడం పిల్లలకి బాబా చాలా మంచి కీ ఇచ్చేశారు, చాలా మంచి ఈజీ మెషినరీ ఇచ్చారు, ఎంత బాగుంది, ఇంకా పిల్లలందరూ ఇంకా ఫాస్ట్గా జమా చేసుకుంటారని మా అమ్మ సంతోషపడుతున్నారు. तो दोनों की बाप दादा और जगदम्बा की राय हुई कि अब नया वर्ष शुरू हो रहा है, तो जमा का खाता चेक करो. सारे दिन में गलती नहीं की, लेकिन समय, संकल्प, सेवा, संबंध, संपर्क में स्नेह, संतुष्टता द्वारा जमा कितना किया. మరి ఇంకే ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు మమ్మ మరియు బాప్ తాత ఇద్దరు ఇంతసేపు పిల్లల గురించి, పిల్లల యొక్క స్థితిని ఈ సంవత్సరంలో ఎలా ఉంచాలి అనేది బాగా ఆలోచించి, ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఆరంభమైంది కదా, ఇంక ఇప్పుడు చెప్తున్నారు ఏమని అంటే, జమా ఖాతాను చెక్ చేసుకోండి. ఇంకా రోజంతట్లో తప్పు చేయలేదు కదా, నేనేం పొరపాటు చేయలేదు అని అంతవరకు అనుకొని సరిపెట్టుకోవడం కాదు, కానీ సమయం, సంకల్పాలు, సేవ, సంబంధ సంపర్కం అన్నింటిలో స్నేహం, సంతుష్టత, ఈ రెండిటితో జమ ఎంత చేసుకున్నాను అనేది చూసుకోవాలి. कई बच्चे सिर्फ ये चेक कर लेते हैं आज बुरा कुछ नहीं हुआ. చాలా మంది పిల్లలు ఈరోజు నేనేం తప్పు చేయలేదు, ఈరోజు నా ద్వారా ఏం పాపం జరగలేదు అంతవరకే చెక్ చేసుకుంటున్నారు. కొయ్కో దుఃఖ నహీ దియా, ఎవరికి నేను దుఃఖమునివ్వలేదు అనుకుంటున్నారు. लेकिन अब यह चेक करो कि सारे दिन में श्रेष्ठ संकल्पों का खाता कितना जमा किया. కానీ ఇప్పుడు ఇలా చెక్ చేసుకోండి, నేను రోజంతటిలో జమా ఖాతాను, శ్రేష్ఠ సంకల్పాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను. ఏం దుఃఖం ఇవ్వలేదు, తప్పు చేయలేదు,
నా ద్వారా శ్రీమతానికి విరుద్ధంగా ఏం చేయలేదు, అంతవరకే చెకింగ్ కాదు. శ్రేష్ఠ సంకల్పాల ఖాతా ఈరోజు పెరిగిందా? ఈ రోజంతట్లో చాలా ఉన్నతమైనటువంటి సంకల్పాలని ఎంత చేశాను? నార్మల్ ఆర్డినరీ సంకల్పాలతో గడిచిపోయిందా రోజంతా? అలా తినడము, లేకపోతే వర్క్, పని అలాగే గడిచిపోయిందా? లేకపోతే ఒక్కొక్క పని చేస్తూ ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు ఏది చేస్తూ ఉన్నా శ్రేష్టాతి శ్రేష్టమైన సంకల్పాలు, ఉన్నతమైన సంకల్పాలు జమ చేసుకున్నారా? ఇది చెక్ చేసుకోవాలి. శ్రేష్ఠ సంకల్ప ద్వారా సేవా కా ఖాతా కితనా జమా హువా? శ్రేష్ఠ సంకల్పాల యొక్క జమా ఖాతా ఎంత జరిగింది? कितनी आत्माओं को किसी भी कार्य से सुख कितनों को दिया? ఎవరికైనా సరే ఏ ఆత్మలైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎంత సుఖాన్ని ఇచ్చారు? దుఃఖం ఇవ్వలేదు కదా అనేది చెకింగ్ కాదు. సుఖం ఇచ్చారా మరి? దుఃఖం ఇవ్వలేదు కానీ సుఖం ఇచ్చారా మరి? అది కూడా ఇవ్వలేదంటే ఏం స్థితిలో ఉన్నట్టు, రోజంతా ఎలా గడిచినట్టు? మరి योग लगाया लेकिन योग की परसेंटेज किस प्रकार की रही? యోగం చేశారు కానీ యోగం యొక్క పర్సంటేజ్ ఏ విధంగా ఉంది? आज के दिन दुआओं का खाता कितना जमा किया? ఈ రోజున ఆశీర్వాదాల ఖాతాను ఎంత జమ చేసుకున్నారు? इस नए वर्ष में क्या करना है? అది చెప్పండి. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ఏం చేసేది ఉంది? कुछ भी करते हो, चाहे मनसा, चाहे वाचा, चाहे कर्मना, लेकिन समय प्रमाण मन में यही धुन लगी रहे, मुझे अखंड महादानी बनना ही है. ఏమైనా చేయండి మీరు, కానీ మనస్సు, వాచ, కర్మలు, మనస్సు అంటే మనస, వాచ, కర్మన సమయాన్ని బట్టి ఇదే ధుని మీలో ఉండాలి. ఏదో ఒక రకంగా నేను అఖండ మహాదానిగా కావాల్సిందే. అంటే సంకల్పాల మహాదానమైనా నేను చేస్తాను, లేకపోతే ఎవరైనా వినాలి అని ఇంట్రెస్ట్తో ఉంటే వాళ్ళకి మంచి శ్రేష్టమైనటువంటి మాటలు చెప్తూ అలా అయినా జ్ఞాన దానమైనా చేస్తాను, లేదంటే కర్మలతో నా శక్తిని, నా సమయాన్ని అఖండ దానం చేస్తాను. కర్మలు చేయడం అంటే ఏంటి? మన ఎనర్జీని దానం చేయడం, అక్కడ మన సమయాన్ని కూడా దానం చేయడం, ఆ కర్మ చేసే సమయంలో శ్రేష్ఠ సంకల్పాలని కూడా చేయటం. ఇలా ఈ కొత్త సంవత్సరంలో అఖండ మహాదానిగా అవుతాను. ఏ సమయంలో ఏది కుదిరితే అది, అస్సలు ఏది కుదరకుండా అయితే ఉండదు కదా. సంకల్పాల ద్వారా అయినా చేయొచ్చు, మనసు ద్వారా అయినా చేయొచ్చు, కర్మల ద్వారా అయినా చేయవచ్చు. అలా లక్ష్యం తీసుకోవాలి. అఖండ మహాదాని, కేవలం మహాదాని కాదు, అఖండ. అఖండ అంటే ఒకరోజు చేసి అలసిపోయి ఇంకా అయిపోయింది కాదు, అఖండంగా ఉండాలి. ఒకరిద్దరికి శుభ సంకల్పాలు లేదా ఒకరిద్దరి పట్ల శుభ భావన పెట్టుకొని ఇంకా అలసిపోవడం కాదు. మనస్సులో శక్తుల దానం, మనస్సు ద్వారా శక్తుల దానం, వాచ ద్వారా జ్ఞానదానం, కర్మల ద్వారా గుణదానం. ఇలా అఖండ మహాదానం జరుగుతూనే ఉండాలి. ఈ రోజుల్లో ప్రపంచంలో, బ్రాహ్మణ పరివారం యొక్క ప్రపంచంలో కూడా, అజ్ఞాన ప్రపంచంలో కూడా, అంటే అజ్ఞానీలు ఉన్నటువంటి ప్రపంచంలో కూడా వినటం కన్నా అందరూ ఎక్కువగా చూడాలనుకుంటున్నారు. వినే కాలం పోయింది. ఎంతమంది రేడియోలు వింటున్నారు చెప్పండి? ప్రయాణాల్లో కూడా ఎదురుగా స్క్రీన్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు కార్లలో కూడా అన్నిట్లో ఎదురుగా వీడియోలు వచ్చేసాయి. వినే కాలం పూర్తిగా అందరూ మర్చిపోతున్నారు. అసలు అది ఎవరికి నచ్చట్లా, చూడాలనుకుంటున్నారు ఏదైనా. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి విషయం ఇలా చేయాలి అని చెప్తే ముందు అది చూపించండి అంటున్నారు. అది చేసి చూపించడమే వాళ్ళకి కావాలి. దేక్కర్ కర్నా చాతే హై, చూసి చెయ్యాలనుకుంటున్నారు. आप लोगों को सहज क्यों हुआ?
అయినా ఒక విషయం చెప్పండి, మీరందరూ ఇంతమంది జ్ఞానంలో వచ్చారు, మీకు ఎందుకంత ఈజీ అయింది? మీరు బ్రహ్మ బాబాను మమ్మాని ఎంతో మందిని చూశారు కాబట్టి వచ్చారు కదా. బ్రహ్మ బాప్ కో కరం మే గుణ దాన మూర్తి దేకా. మీరందరూ బ్రహ్మ బాబాను కర్మలలో గుణదాన మూర్తిగా ఉండటం చూశారు. జ్ఞానదాన్తో కర్తే హీ హో, జ్ఞానదానం అయితే అందరూ చేస్తూనే ఉన్నారు. లేకిన్ ఇస్ వర్ష్ కా విశేష ధ్యాన్ రఖో, కానీ ఈ సంవత్సరం మీరు స్పెషల్గా అటెన్షన్ ఇవ్వండి. హర్ ఆత్మకు గుణదాన్ అర్థాత్ అప్నే జీవన్ కే గుణ ద్వారా సహయోగ్ దేనా హై. ప్రతి ఆత్మకి గుణదానం అనగా తన జీవితంలోని గుణాల ద్వారా సహయోగాన్ని ఇవ్వాలి. ब्राह्मणों को दान तो नहीं करेंगे ना, सहयोग दो. బ్రాహ్మణులు మన తోటి బీకేలకు మనం దానం అని అనకూడదు కదా, ఎలా అవుతుంది? మన సోదరులు కదా. సహయోగం ఇవ్వండి, ఎందుకంటే అందరం సోర్స్ ఒక బాబా ద్వారా తీసుకుంటున్నాం కాబట్టి. బీకేలకు బ్రాహ్మణ పరివారంలో ఎప్పుడైనా వాళ్ళ కోసం యోగం చేస్తే దాన్ని దానం అన్నారు, సహయోగం ఇవ్వడం అంట. అలా సహయోగిగా కండి అంటున్నారు. ప్రతి ఆత్మ పట్ల బ్రహ్మ బాబా ఎలా అయితే గుణమూర్తిగా అయి అందరి ముందు ఎగ్జాంపుల్గా ఉన్నారో అలా మనం కూడా అవ్వాల్సిందే. కుచ్ భీ హో జాయ్, कोई कितने भी अवगुणदारी हो, लेकिन मुझे अपने जीवन द्वारा, कर्म द्वारा, संपर्क द्वारा गुणदान अर्थात सहयोगी बनना है. ఎలా అయినా ఉండనివ్వండి, ఇంకా దానికి ఒక లిమిట్ లేదు. వీళ్ళు ఇంత మహాఘోరం, మీకు తెలీదు, మీరు అనుకున్నట్టు కాదు అంటారు. పర్వాలేదు అంటున్నారు బాబా, ఎలా అయినా ఉండనివ్వండి. వాళ్ళది కండిషన్ ఎంత టూ మచ్ అయినా ఉండనివ్వండి, కానీ అంటే ఎంత అవగుణదారిగా ఉన్నా కానీ మీరు మాత్రం మీ జీవితం ద్వారా, కర్మల ద్వారా, సంపర్కం ద్వారా గుణదానం అనగా సహయోగిగా అవ్వాల్సిందే. ఇస్మే దూసరే కో నహీ దేఖ్నా, ఇందులో ఇతరులని చూడకండి. జానకి దాది ఎప్పుడు చెప్తారు, యజ్ఞంలో దాదిని ఎక్కడుంచారు అంటే, ఒక మాత బాగా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉండేవారంట. ఆమె దగ్గర ఎవ్వరూ ఉండలేకపోయేవారంట. కానీ దాదిని బాబా అక్కడ ఉంచడంతో మాతల సమూహంలో ఆమె పరివర్తన చెందింది. అంటే అలా ఉండాలి మనం. ఎలాంటి అవగుణాలున్న వ్యక్తి దగ్గరికైనా మనం వెళ్తే వాళ్ళలో మార్పు రావాలి, అంతే తప్ప వీళ్ళతో నేను ఉండలేను, ఇంకా వీళ్ళ నేచరే ఇలాంటిది, ఇలాంటి వాళ్ళతో నాకు పడదు, అంత అవగుణాలు ఉన్నాయి వీళ్ళల్లో, అలా అనకూడదు అంటున్నారు బాబా. సహయోగం ఇవ్వండి, మీ జీవితం ద్వారా ఇవ్వండి, కర్మల ద్వారా ఇవ్వండి, సంపర్కం ద్వారా ఇవ్వండి. చూడండి, కర్మల కన్నా ఇంకా సంపర్కం అదొక వైబ్రేషన్. సంపర్కం అనేది, సంపర్కంలో మాటలు లేకపోవచ్చు, మనమేమి బాగా ఫిజికల్గా ఏమీ చేయకపోవచ్చు, కానీ సంపర్కం జస్ట్ కాంటాక్ట్. ఆ కాంటాక్ట్లో కూడా మన వైబ్రేషన్స్ వెళ్తాయి, ఏ రకంగా అయినా కాంటాక్ట్లో. సంపర్కం ద్వారా గుణదానం అనగా సహయోగిగా అవ్వాలి. ఇందులో ఇతరులని చూడకండి, వీళ్ళు చేయట్లేదు కదా నేనెలా చేయాలి, ఇద్దరి వైపు నుండి ఉండాలి కదా, నేను ఒక్కరిని చేస్తే సరిపోతుందా, నేను ఎంతకని చేయను, ఇలా కాదు. బ్రహ్మ బాబా కేవలం శివ బాబాను చూశారు. ఆ బच्चों को अगर देखना है तो బ్రహ్మ బాప్ को देखो. వీళ్ళు చెయ్యట్లేదు, వాళ్ళు ఎంతకీ వాళ్ళు మారట్లేదు, నేనే ఇలా చెయ్యాలా, నేనే ఎంతవరకు సహించుకోవాలి, ఇలా అనకండి. చేసిన వారు ఒకరు ఎగ్జాంపుల్గా ఉన్నారు, బ్రహ్మ బాబా, వారిని చూడండి అంటున్నారు. కేవలం సి ఫాదర్ బ్రహ్మ బాబాను చూడండి. బ్రహ్మ బాబా ఏం చేశారు, ఒక్క శివబాబాను చూసేవారు, అందుకే అంత ఫాస్ట్గా పరివర్తన చెందారు. ఒకవేళ పిల్లలందరినీ చూసి ఉంటే బాబా పురుషార్థం అయ్యేదా?
అవ్వకపోయేది. అందుకే మీకు కూడా చూడాలనిపిస్తే బ్రహ్మ బాబాని చూడండి అంటున్నారు, ఇతరులను మాత్రం చూడకండి. లక్ష్యం పెట్టుకోండి. బ్రహ్మ బాబా స్లోగన్ ఏముండేది? జో ఓటే సో అర్జున్. నేను చేస్తే నేనే అర్జున్ అవుతాను, నేనే ఫస్ట్ వస్తానని బ్రహ్మ బాబా అనుకున్నారు. చూసారా? ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పోటీలో అథ్లెట్స్ రన్నింగ్ పోటీ అనుకోండి, నడిచే వాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారు, వాళ్ళు ఇంకా వెనుకనే ఉన్నారు, వాళ్ళు రావట్లేదు అని ఆగిపోతారా? నేను ముందు వెళ్తే నేనే విన్ అవుతాను అనుకుంటూ వెళ్ళిపోతారు. అసలు అక్కడ కొంచెం కూడా అటు ఇటు దృష్టి పెట్టరు, ఎవరిని చూడరు. కేవలం లక్ష్యాన్ని చూసుకుంటూ పరిగే పరుగు ఇంకా ఆ లక్ష్యం వైపే వెళ్ళిపోతారు తప్ప అసలు వాళ్ళకి ఒక సెకండ్ థాట్ కూడా వేరే వాళ్ళ గురించి పెట్టారంటే అక్కడ ఫెయిల్. వాళ్ళు అంత ఫాస్ట్గా వాళ్ళు ఏకాగ్రంగా ముందుకెళ్తారు. అలాగే బాబా అంటున్నారు, మీరు వీళ్ళు ఇంకా మారట్లేదు, వాళ్ళు ఇన్ని సంవత్సరాలైంది, వాళ్ళ వయసు కూడా పెద్దది, వాళ్ళు సీనియర్ అయినా ఇలా చేస్తున్నారు, నేనైతే అని తన విషయాలు సాకులుగా చెప్పుకోవటం. నేనైతే ఇది కదా, నేనైతే అది కదా, మరి నన్నే ఎందుకు ఇలా చేయమంటున్నారు? ఇవన్నీ కాదు. మీరు అర్జున్గా అవ్వాలనుకుంటున్నారా? అయితే మీకోసం మీరు చేయండి, ఎవరిని చూడకండి అంటున్నారు. బ్రహ్మ బాబా అలాంటి లక్ష్యం పెట్టుకున్నారు. జో ఓటే సో అర్జున్, నేనే ముందొస్తాను అని. ఎవరైతే స్వయం నిమిత్తంగా అవుతారో వారు నెంబర్ 1 అర్జున్గా అవుతారు. బ్రహ్మ బాబ్ అర్జున్ నంబర్ 1 బనా. ब्रह्मा बाबा नंबर 1 अर्जुनुడిగా అయ్యారు. अगर दूसरे को देख करके करेंगे तो नंबर 1 नहीं बनेंगे. ఒకవేళ ఇంకొకరిని చూసి మీరు తయారవుతే మీరు నెంబర్ 2ని అవుతారు, నెంబర్ 1 అయితే అవ్వలేరు. అందుకని ఎవరిని చూడకండి అంటున్నారు. నంబర్ వార్ మీ ఆయేంగే, నంబర్ 1 नहीं बनेंगे. మీరు నెంబర్ వారీ లిస్టులో వచ్చేస్తారు, నెంబర్ 1గా అవ్వలేరు. ఇప్పుడు మాత్రం ఛాన్స్ ఉంది నెంబర్ 1గా అవ్వడానికి. ఏంటి అంటే ఎవరిని చూడకుండా పురుషార్థంలో ముందుకు వెళ్తే మీరు నెంబర్ 1. కానీ వాళ్ళని చూసి వీళ్ళని చూసి లేదా ఎవరన్నా ఒక్కరి గురించి మీరు కండిషన్ పెట్టుకున్నారు, వీళ్ళల్లో ఈ మార్పు వస్తే నేను ఇమీడియట్ నేను ఇలా చేస్తాను, నేను కేవలం ఈ ఒక్క విషయంలో ఇలా ఉన్నాను అని అంటారు. ఇంకంతే, అలాంటి వాళ్ళు నెంబర్ వారీలో వస్తారు, వాళ్ళు నెంబర్ 1గా కాలేరు. तो क्या लक्ष्य रखेंगे? మరి చెప్పండి, ఏం లక్ష్యం పెట్టుకుంటారు? అఖండ గుణదాని, స్థిరమైన, అంటే ఎలాంటి వ్యక్తి కదిలించినా మిమ్మల్ని మీరు కదలకూడదు, ఎవరెంత ఊపినా మీరు కదలకూడదు. అంటే విషయాలు ఏవైనా ఇలాంటివి తీసుకొస్తారు. మనం ఏ విషయంలో సెన్సిటివ్గా ఉంటామో, ఎక్కడైతే మనది కీ పాయింట్ ఉంటుందో, హట్ అవుతారు వీళ్ళు ఇలా అంటే అని తెలుస్తుందో ఆ బటన్ని నొక్కుతారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు వీళ్ళను నేను కొంచెం ఇలా ఊపాలి అంటే ఈ మాట అనాలి, ఈ పదం అంటే చాలు వీళ్ళు ఇంకా అంతే అర్థమైపోతుంది ఎదుటి వాళ్ళకి వాళ్ళ వీక్నెస్. దాన్ని వాళ్ళు తీసుకుంటారు చేతిలో మనల్ని ఆడించడానికి. అందుకే బాబా అన్నారు, పిల్లలు మీరు ఆలోచించుకోండి, మీరు నంబర్ 1గా కావాలా వద్దా. ఇతరుల విషయాలు పక్కన పెట్టండి. जब हाथ उठवाते हैं तो सब नंबर वार में हाथ उठाते हैं या नंबर 1 में उठाते हैं? బాబా చెయ్యెత్తించినప్పుడు నంబర్ వారీలో చెయ్యెత్తుతారా, నంబర్ 1లోనా? మరి ఏం లక్ష్యం పెట్టుకున్నారు? అఖండ గుణదాని, స్థిరమైన, ఎవరెంత కదిలించినా కదలకుండా. ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు ఏం చెప్తారు? అందరు ఇలాగే చెప్తారు కదా, तुम ऐसे क्यों अपने को मारता है, तुम भी मिल जाओ. कमजोर बनाने वाले साथी बहुत मिलते हैं, सभी ऐसे हैं, तुम ऐसे क्यों अपने को मारता है, तुम भी मिल जाओ. कमजोर बनाने वाले साथी बहुत मिलते हैं. ప్రతి ఒక్కరు ఇంకొకరితో అంటారంట, ఎందుకు నువ్వు ఇంత తలగొట్టుకుంటున్నావు, ఎందుకు ఇంత చచ్చిపోతున్నావు, అవసరమా అంతా, నువ్వు కూడా వచ్చేసేయి, నువ్వు కూడా కలిసిపో అని అంటారు. బలహీనంగా అయ్యేటువంటి సాథీలు వాళ్ళకి దొరుకుతారు. అంటే వాళ్ళ వీక్నెస్ని ఇంకా
బలంగా చేసేటువంటి వారు. ఆ వీక్నెస్తో ఇంకా వాళ్ళు వెనకబడిపోయేలాంటివి వాళ్ళే వాళ్ళకి స్నేహితులుగా అవుతారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతను ఎదుటివారు గ్రహించి ఇంకా ఇంకా మాటలు చెప్తూ రెచ్చగొడుతూ ఎదుటివారి పట్ల వాళ్ళకి ఇంకా ద్వేషం కలిగేలాగా చేస్తూ ఉంటారు. लेकिन बाप दादा को चाहिए हिम्मत, ఉమంగ్ బడానే వాలే సాథీ. అలా బలహీనపరిచేటువంటి సాథీలు బాబాకు అవసరం లేదు. ధైర్యవంతులు, ఉత్సాహాన్ని పెంచేటువంటి సాథీలు బాబాకు కావాలి. తో సమझा क्या करना है. మరి అర్థమైందా ఏం చేయాలో? సేవ చేయండి, కానీ జమా ఖాతాను పెంచుకుంటూ చేయండి. బాగా సేవ చేయండి. ముందు స్వయం యొక్క సేవ, తర్వాత అన్యుల సేవ. ముందు స్వసేవ, తర్వాత సర్వుల సేవ. బాబా ఇంకొక విషయం కూడా నోట్ చేశారు, వినిపించమంటారా? ఈరోజు చంద్రుడు మరియు సూర్యుని యొక్క మిలనం కదా, మేబీ గ్రహణం రోజు కావచ్చు. చంద్రుడు సూర్యుడు మిలనం జరుపుకుంటున్న రోజు. అందుకని బాబా జగతంబ తల్లి మాట్లాడారు, అడ్వాన్స్ పార్టీ ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి అని. ఎందుకంటే మీరు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తే అప్పుడు అడ్వాన్స్ పార్టీ యొక్క కార్యం పూర్తవుతుంది కదా. మీరందరూ కూడా అడ్వాన్స్ పార్టీలోకి చేరితే వాళ్ళ కార్యం సంపన్నమవుతుంది. మరి జగతంబ తల్లి ఈరోజు బాప్దాదాతో చాలా నెమ్మదిగా, చాలా మంచి విధంగా ఒక విషయాన్ని వినిపించారు. ఆ మాట మీకు వినిపించమంటారా? చెప్పమంటారా అదేంటో? బాప్దాదాకైతే తెలుసు, అయినా కూడా ఈరోజు ఆత్మిక సంభాషణ జరిగింది కదా, అందుకని మీకు చెప్పమంటే చెప్తాను అంటున్నారు. మరి ఏం చూశారు బాబా? మమ్మ ఏం చెప్పి ఉంటారు బాబాతో? మేబీ చక్కర్ లగాతి హూ. అమ్మ అన్నారంట బాబాతో, నేను కూడా పిల్లలందరి దగ్గరికి పరిక్రమ చేస్తూ ఉంటాను. అంటే పరిభ్రమణలో చూస్తూ ఉంటాను పిల్లలందరినీ, నేను కూడా చూస్తుంటాను. మధుబన్ మేబీ లగాతి హూ, మధుబన్లో కూడా చక్కెర కొడుతున్నాను అంటున్నారు మా అమ్మ. తో సెంటరోం పర్ భీ లగాతి హూ, సెంటర్స్ అన్నిటినీ కూడా నేను చూస్తున్నాను. तो हंसते हंसते जिन्होंने जगदम्बा को देखा है उनको मालूम है कि हंसते हंसते इशारे से बोलती है. ఎవరెవరైతే మమ్మను నిజంగా సాకారంగా చూసారో వాళ్ళకి తెలుసు మమ్మ ఎలా మాట్లాడతారో. నవ్వుతూ నవ్వుతూనే మాటల్లోనే చెప్పేస్తారంట విషయాన్ని, గంభీరమైన విషయాన్ని కూడా మమ్మ నవ్వుతూ నవ్వుతూ చెప్పేస్తారంట. అలాగే సైగతో మమ్మ చెప్పారంట, సీది నహీ బోల్తీ హై. మమ్మ అలా ఓపెన్ గా డైరెక్ట్ శబ్దాల్లో చెప్పరంట, నవ్వుతూ నవ్వుతూ కొంచెం ఇషారా ఇచ్చినట్టుగా చెప్తారు, కొంచెం సంకేతం లాగా. తో బోలి కి ఆజ్కల్ ఏక్ విశేషత దిఖాయి దేతీ హై. ఏం చెప్పారంటే మమ్మ, బాబా ఈ రోజుల్లో ఒక విశేషత కనబడుతుంది. ఏం విశేషత అది? ఏం విశేషత? ఈ రోజుల్లో నిర్లక్ష్యం అనేక రకాలుగా వచ్చేసింది. కొందరి లోపలైతే చాలా రకాల నిర్లక్ష్యం కనబడుతుంది, కొందరిలో ఇంకొక రకమైన నిర్లక్ష్యం కనబడుతుంది. జరిగిపోతుంది, అవుతుందిలే, చేస్తూనే ఉన్నాము, మేము కూడా చేస్తాము, ఇలా అయితేనే నడుస్తున్నాం కదా, నడుస్తాంలే. ఈ భాష నిర్లక్ష్యం యొక్క సంకల్పాలలో ఉన్నవి, నిర్లక్ష్యం సంకల్పాలలో కేటగిరీలోకే వస్తుంది. ఈ భాష నిర్లక్ష్యంతో కూడినది. సంకల్పాల్లో అయితే ఉంది, కానీ మాటల్లో కూడా కనబడుతుంది అంటున్నారు. మరి బాప్దాదా చెప్తున్నారు, దీనికోసం కొత్త సంవత్సరంలో మీరు ఏదైనా యుక్తిని పిల్లలకి వినిపించండి. మరి మీ అందరికీ తెలుసు కదా, జగతంబ తల్లి యొక్క ఒక స్లోగన్, సదా మమ్మలో ఆ ధారణ కనిపించేది. ఆ స్లోగన్ గుర్తుందా? ఎవరికి గుర్తుంది? అక్కడ బాబా ఎదురుగా ఉన్న పిల్లల్లో చెప్పారు, హుకుమీ హుకుం చలా రహా హై అని. అంటే యజమాని నడిపించేవాడు నడిపిస్తూ ఉన్నాడు అని మమ్మ చెప్పేవారు. మరి జగతంబ ఏం చెప్పారంటే, ఈ ధారణను అందరూ తన ధారణగా చేసుకోండి.
నడిపించేవాడు యజమాని బాబా నడిపిస్తూ ఉన్నాడు అనుకోండి. బాప్దాదా మమ్మల్ని నడిపిస్తున్నారు అనుకోండి. వారి ఆజ్ఞతోనే ప్రతి అడుగు మేము వేస్తున్నాము అనుకోండి. ఒకవేళ ఈ స్మృతి ఉన్నట్లయితే మమ్మల్ని నడిపించేవాడు డైరెక్ట్ బాబా. అప్పుడు దృష్టి ఎటువైపు వెళ్తుంది? అప్పుడు నడిచే వారి యొక్క దృష్టి నడిపించే వారి వైపు దృష్టి వెళ్తుంది, ఇంకితరుల వైపు వెళ్ళదు. మరి ఇలా చేయించేవాడు నిమిత్తంగా చేయిస్తున్నారు, నన్ను ఇన్స్ట్రుమెంట్గా వాడుకొని బాబా చేయిస్తున్నారు అని అనుకుంటే అంతే స్థితి తయారవుతుంది. జిమ్మేవార్ కరావన్ హార్ హే, బాబానే నడిపిస్తూ ఉన్నారు, చేయిస్తూ ఉన్నారు అని అనుకోండి. బాబానే బాధ్యుడవుతారు, చేయించేవాడు చేసేవాడిగా బాబా అవుతారు. ఇంకా సేవలో ఏదైతే మీరు బాగా తలగొట్టుకుంటూ ఉన్నారో, ఇబ్బంది పడుతూ ఉన్నారో అదంతా లైట్గా అయిపోతుంది, తేలిగ్గా అవుతుంది, ఆత్మిక గులాబీలాగా. అర్థమైందా ఏం చేయాలో? అఖండ మహాదాని. మంచిది. నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి పరుగు పరుగున అందరూ చేరుకున్నారు. మంచిది. హౌస్ఫుల్ అయిపోయింది, చాలా మంది వచ్చేసారు. నీళ్లు దొరికాయి కదా అందరికీ? బాబా అడుగుతున్నారు, దొరికాయా నీళ్లు? అయినా నీళ్ళ యొక్క శ్రమ చేసినటువంటి వారికి చాలా శుభాకాంక్షలు. అప్పుడు ట్యాంకర్లలో బాగా తెప్పించేవారు. వాటర్ ఒక ఫిక్స్డ్ టైంలో ఓపెన్ చేసి మిగతా టైంలో ఆఫ్ చేసేవారు. అంత స్కేర్సిటీ ఉండేది ఆ సమయంలో. ఇన్ని వేల మందికి నీళ్లను అందించటం ఏదో 1-2 బకెట్లు కాదు, 1-2 బకెట్లు కాదు, ఒక్కొక్కరు ఎన్ని బకెట్లు వాడతారు మధుబన్లో స్నానానికి. సరే, రేపటి నుండి అయితే కొంచెం అలా అంటే బాబా అన్నారు కొంచెం అయితే పొదుపు చేయాలి కదా, నీళ్లను కూడా జాగ్రత్తగా వాడాలి. చలో కల్ సే తో చలా చెలిక మేళా హోగా, అబ్ ఆరామ్ సే రహే. బాబా సరే ఇంకా ఇప్పటి నుండి అయితే ఇంకా ఏదో నడిపించేటువంటి ఇంకా నడిపించాలి అన్నట్టుగా మేళా జరుగుతుంది. ఇప్పటికైతే మీరు ఆరాంగా ఉన్నారు, ఇక పైన ఇంకా నడిపించాలి కాబట్టి మేళా జరుగుతుంది. ఇప్పుడైతే మీరు చాలా ఆరాంగా ఉన్నారు కదా అంటున్నారు. కొంచెం తుఫాన్ పరీక్షను తీసుకుంది. కొంచెం గాలి వీయడంతో టెంట్లు కొన్ని ఎగిరిపోయాయి. అందుకని బాబాను కొంచెం తుఫాన్ పరీక్ష పెట్టింది. కానీ అంత బాగుంది కదా, పాండవులు బాగున్నారా? మంచిది. కుంభమేళ నచ్చిందా? ఇదే కుంభమేళ అంటున్నారు. మంచిది. 3 అడుగుల భూమి అయితే దొరికింది కదా. మీకు కాట్ దొరకకపోవచ్చు, మంచం దొరకకపోవచ్చు, కానీ పడుకోవడానికి పరుపిచ్చారు. 3 అడుగుల భూమి అయితే దొరికింది కదా అంటున్నారు. మరి నూతన సంవత్సరంలో నలువైపులో ఉన్నటువంటి పిల్లలు, విదేశీయులు కూడా మరియు భారతవాసీలు కూడా కొత్త సంవత్సరం యొక్క సెరమనీని బుద్ధి ద్వారా చూస్తూ ఉన్నారు, చెవుల ద్వారా వింటూ ఉన్నారు, మధుబన్లో చూస్తూ ఉన్నారు. మధుబన్ వారైతే యజ్ఞరక్షకులైపోయి సేవా పాత్రను పోషిస్తున్నారు. చాలా బాగుంది. బాప్దాదా దేశ విదేశాల్లోని పిల్లలందరితో మధుబన్ వాసీలు ఏదైతే సేవకు నిమిత్తం అయ్యారో వాళ్ళందరికీ శుభాకాంక్షలని చెప్తున్నారు. దేశ విదేశాల పిల్లల మధ్యలో బాబా మధుబన్ వాసీలకు శుభాకాంక్షల్ని చెప్తున్నారు. ఎందుకంటే చాలా బాగా సేవ చేస్తున్నారు అని. మంచిది. కార్డ్స్ అయితే బాబాకు చాలా మంది పంపించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కదా, మీ అందరివి చూస్తూ ఉన్నారు. బాబా చాలా మంది కార్డ్స్ వచ్చాయి. కార్డు చాలా మంచిగా తయారు చేశారు, అదేం గొప్ప విషయం కాదు. కానీ అందులో పిల్లలందరి హృదయపూర్వకమైన స్నేహం దాగి ఉంది. మరి బాప్దాదా కార్డు యొక్క అలంకరణ చూడట్లేదు, కార్డు ఎంత కాస్ట్లీది, ఏమేం పెట్టారు అది చూడట్లేదు. కానీ హృదయపూర్వకమైన స్నేహం ఎంత దాగి ఉంది ఇందులో అనేది మాత్రం చూస్తున్నారు. మరందరూ మీ హృదయపూర్వకమైన స్నేహాన్ని పంపించారు కదా. ఇలాంటి స్నేహి ఆత్మలకు విశేషంగా ఒక్కొక్కరికి పేరైతే బాబా తీసుకోలేరు, కానీ ఒక్కొక్కరికి పేరు సహితంగా బాబా చాలా 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 బాప్దాదా కార్డుకు బదులుగా ఇలాంటి పిల్లలకు స్నేహంతో నిండిన రిగార్డ్ ఇస్తున్నారు.
అసలు ఇలా చెప్పడం భగవంతుడికే సాధ్యం, కానీ ఇంకెవరికి కాదు. ఒక కార్డ్ ఇస్తే నేను రిగార్డ్ ఇస్తున్నాను అంటున్నారు. స్నేహంతో నిండినటువంటి రిగార్డ్ బాబా ఇస్తున్నారు. యాద్ ప్యార్ అని టెలిఫోన్, కంప్యూటర్, ఈమెయిల్ ద్వారా, ఇతర సాధనాల ద్వారా కూడా ఎంతో మంది బాబాకు సంకల్పాల ద్వారా కూడా పంపించారు బాబాకి యాద్ ప్యార్ అని. మీ కంప్యూటర్, ఈమెయిల్లో అయితే వచ్చేస్తుంది, కానీ బాప్ దాదాకు స్నేహం పిల్లలది దానికన్నా ముందే చేరుకుంటుంది. ఈరోజు విశేషంగా కొత్త సంవత్సరంలో పిల్లలందరూ అనేక రకాల ప్లాన్స్ తయారు చేసినవి రాశారు బాబాకి లెటర్స్లో. బాబా ఈ సంవత్సరం నేను ఇలా ఉంటానని వారి వారి ప్లాన్ని రాసి ప్రతిజ్ఞలు కూడా చేసి గతం గతః ఇక ముందుకెళ్తాను అని ధైర్యాన్ని కలిగించుకొని బాబాకు పిల్లలందరూ లెటర్ రాశారు. అందరితో బాప్దాదా చెప్తూ ఉన్నారు, చాలా చాలా షాబాస్ పిల్లలు, షాబాస్. బాబా ముందుగా అప్రిషియేట్ చేస్తున్నారు. మీరందరూ కూడా సంతోషిస్తున్నారు కదా, మరి బాబా కూడా సంతోషిస్తున్నారు. మరి బాప్దాదాకు ఇప్పుడు ఇదే హృదయపూర్వకమైన ఆశ ఉంది. దాతా కే బచ్చే హరేక్ దాతా బన్ జాओ. దాత పిల్లలు మీరు ప్రతి ఒక్కరూ దాతగా కండి. మీరు దాతా సంతానం, దాతగా కండి. మాంగో నహీ, ఏ మిల్నా चाहिए, ఏ హోనా चाहिए, ఏ కర్నా चाहिए. అడగకండి ఇది నాకు లభించాలి, ఇది జరగాలి, ఇలా ఉండాలి, ఇది చెయ్యాలి అని. దాతగా కండి. ఒకరినొకరు ముందుకు నడిపించుకోవడంలో విశాల హృదయులుగా కండి. బాప్ दादा को छोटे कहते हैं कि हमको बड़ों का प्यार चाहिए, और बाप छोटों को कहते हैं कि बड़ों का रिगार्ड रखो तो प्यार मिलेगा. బాప్ దాదాను చిన్న పిల్లలు అంటే చిన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, బాబా మాకు పెద్దవాళ్ళ ప్రేమ కావాలి అని. బాబా ఏమంటున్నారంటే, పిల్లలు ప్రేమ కావాలంటే అలా అడిగితే దొరికేది కాదు, మీరు వాళ్ళని గౌరవించండి. పెద్దవాళ్ళని ముందు మీరు గౌరవించడం నేర్చుకోండి, అప్పుడు ప్రేమ ఆటోమేటిక్గా లభిస్తుంది. ప్రేమ అనేది ఇలా తీసుకుంటే లభించేది కాదు, మనం ఇస్తే లభించేది. ఇప్పుడు కొన్నిటికి విధానం ఉంటుంది కదా, ఏదైనా కీ ఉంటుంది, ఇలా తిప్పితే ఈజీగా వస్తుంది, కానీ మనం ముందే రాంగ్ డైరెక్షన్లో తిప్పి 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 చూస్తే రాదు కదా. మరి అదే బాబా చెప్తున్నారు, మీరు గౌరవం ఇవ్వండి పెద్దవాళ్ళకి, అప్పుడు మీకు ప్రేమ లభిస్తుంది. రిగార్డ్ దేనా హీ రిగార్డ్ లేనా హే. గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవటం. రిగార్డ్ ऐसे नहीं मिलता है, देना ही लेना है. ప్రేమ అయినా గౌరవమైనా ఊరికే లభించవు, అది ఇవ్వాలి. అవి ఇవ్వడమే తీసుకోవటం, అవి ఇవ్వడమే తీసుకోవటం. जब आपके जड़ चित्र देते हैं, देवता का अर्थ ही है देने वाला. మీ జడమైన చిత్రాలు ఇస్తూ ఉన్నాయి, ప్రాణమే లేదు, ఆత్మే లేదు అందులో, జడమైన చిత్రం, కానీ అవి ఇస్తూ ఉన్నాయి. దేవ్ కా అర్థ హీ హే దేనే వాలే. దేవత అంటేనే ఇచ్చేవారు, దేవ్ అంటేనే అర్థం ఇచ్చేవారు. మరి మీరు చైతన్యమైన దేవీ దేవతలు కదా, మీరు దాతగా కండి. ఒకవేళ అందరూ ఇచ్చే దాతగా అయిపోయారంటే ఇంకా తీసుకునే వారే సమాప్తం అవుతారు కదా. ఇంకా నలువైపులా సంతుష్టత, ఆత్మిక గులాబీ యొక్క సుగంధం వ్యాప్తి చెందుతుంది. విన్నారా? అర్థమైందా అంటున్నారు. సునా तो नए वर्ष में ना पुरानी भाषा बोलना, ना पुरानी भाषा कोई बोलते हैं तो अच्छी नहीं लगती है. మరి కొత్త సంవత్సరంలో పాత భాషను మాట్లాడొద్దు. ఎవరైనా పాత భాష మాట్లాడుతూ ఉంటే మంచిగా అనిపించదు. పాత మాటలు, పాత నడక, ఇంకేదైనా అలవాటుకు వశమైపోయి ఉండడం బాగా అనిపించదు. ప్రతి విషయంలో తనని తాను ప్రశ్నించుకోండి. కొత్త సంవత్సరంలోకి వస్తున్నాను, కొత్తగా ఉందా ఇది? అన్ని కొత్తగా ఉన్నాయా చెక్ చేసుకోండి. ఏం కొత్తగా చేశాను, కొత్తదనం ఏం తీసుకొచ్చాను చెక్ చేసుకోవాలి. కేవలం 21వ శతాబ్దాన్ని జరుపుకోవడం కాదు,
2000 ఇయర్ అయిపోయి 2001 రాగానే 21st సెంచరీని జరుపుకోవడం కాదు అంటున్నారు. 21 జన్మల వారసత్వము సంపూర్ణంగా 21 తరాల వరకు పొందాల్సిందే. 21 జన్మల వారసత్వాన్ని పొందాలి. అచ్చా, నలువైపులా ఉన్న నవయుగ అధికారి శ్రేష్ఠ ఆత్మలకు, సర్వ పిల్లలకు, ప్రతి అడుగులో పద్మాలు జమ చేసుకునే ఆత్మలకు సదా తనని తాను బ్రహ్మ బాబా సమానంగా ఎగ్జాంపుల్గా, అందరి ముందు శాంపుల్గా సింపుల్గా ఉంచుకునేటువంటి ఆత్మలకు సదా తన జీవితంలో గుణాలను ప్రత్యక్షం చేసి ఇతరులను కూడా గుణవంతులుగా తయారు చేసేటువంటి సదా అఖండ మహాదాని మహాసహయోగి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ఈ సమయంలో పాత మరియు కొత్త సంవత్సరం యొక్క సంగమ సమయం ఇది. సంగమ సమయం అనగా పాతది సమాప్తం అవ్వడం, కొత్తది ఆరంభం అవ్వడం. అనంతమైన సంగమ యుగంలో మీరందరూ బ్రాహ్మణాత్మలు విశ్వ పరివర్తనకు నిమిత్తమైన వారు. మరి ఈరోజు ఇలా పాత మరియు కొత్త సంవత్సరం యొక్క సంగమంలో స్వపరివర్తన యొక్క సంకల్పం దృఢం చేసుకోండి, చెయ్యాల్సిందే. ఏదైతే బాబా వినిపించారో ప్రతి సెకండ్ స్థిరమైన అఖండ మహాదానిగా అవ్వాలి అని. దాతా పిల్లలు మీరు మాస్టర్ దాతగా అవ్వాలి. పాత సంవత్సరానికి వీడుకోలు ఇవ్వడంతో పాటుగా కొత్త సంవత్సరం పాత సంవత్సరానికి వీడుకోలు ఇవ్వడంతో పాటుగా పాత సంవత్సరం యొక్క ఆకర్షణలు, పాత సంస్కారాలకి వీడుకోలును ఇవ్వండి. కొత్త శ్రేష్ఠ సంస్కారాలను ఆహ్వానించండి. మరి అందరికీ మరోసారి బాబా వైపు నుండి అరబ్ కరబ్ సార్లు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. वरदान प्राप्ति स्वरूप बन, क्यों क्या के प्रश्नों से पार रहने वाले सदा प्रसन्न चित्त भव. ప్రాప్తి స్వరూపులై ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలను దాటేటువంటి సదా ప్రసన్న చిత్త భవ. ప్రాప్తి స్వరూపులుగా ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలకు అతీతంగా అయ్యేటువంటి, అంటే ప్రశ్నలన్నింటినీ దాటేసేటువంటి సదా ప్రసన్న చిత్త భవ. వివరణ: ఎవరైతే ప్రాప్తి సంపన్నమైన ఆత్మలుగా ఉంటారో వారికి ఏ విషయంలోనూ ప్రశ్నలే ఉండవు. వారి ముఖము మరియు నడవడికలో ప్రసన్నత యొక్క పర్సనాలిటీ కనబడుతుంది. దీనిని సంతుష్టత అంటారు. ప్రసన్నత ఒకవేళ తగ్గింది అంటే దానికి కారణం ప్రాప్తి తగ్గింది, మరియు ప్రాప్తి తగ్గిన కారణంగా ఏదో ఒక కోరిక జన్మిస్తుంది. చాలా సూక్ష్మమైనటువంటి కోరికలు, ఇచ్ఛలు అప్రాప్తి వైపు ఆకర్షిస్తూ ఉంటాయి, లాక్కెళ్తాయి అప్రాప్తి వైపు. అందుకే అల్పకాలికమైన కోరికలను వదిలి ప్రాప్తి స్వరూపులుగా కండి. అప్రాప్తి వైపు వెళ్ళకండి, ప్రాప్తి స్వరూపులుగా కండి. అప్పుడు సదా ప్రసన్న చిత్తంగా ఉంటారు. స్లోగన్: परमात्मा प्यार में लवलीन रहो तो माया की आकर्षण समाप्त हो जाएगी. పరమాత్ముని ప్రేమలో లవలీనమైపోయి ఉండండి, అప్పుడు మాయ ఆకర్షణ సమాప్తం అవుతుంది. పరమాత్ముని ప్రేమలో లవలీనమైపోయి ఉండండి, అప్పుడు మాయ ఆకర్షణ సమాప్తం అవుతుంది. ఈరోజు స్వమానము: నేను సదా ప్రసన్న చిత్త ఆత్మను. ప్రసన్నంగా ఉండడానికి ప్రాప్తి స్వరూపంగా అవ్వాలి. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలను దాటేసేయాలి. అసలు టైమే లేదు, ఇలాంటి ప్రశ్నల్లో టైం వేస్ట్ చేసుకోవద్దు.
అంత క్లారిటీతో చాలా స్పష్టంగా మన యొక్క గమ్యం కనిపిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. రోజంతా దీనిపైన అటెన్షన్ ఇద్దాం, ప్రసన్న చిత్తంగా ఉండాలి. ఓం శాంతి.